హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో మనము బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం పిల్లలంతా ఎక్కువగా బెండకాయ కర్రీ తినడం అంతా ఇష్టపడరు కదా. సో ఫ్రై అయితే బాగా తింటారు. అండ్ నాకు ఇష్టమైన కర్రీలో ఈ బెండకాయ ఫ్రై ఒకటి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి కర్రీ కంటే. అండ్ కొంచెం వేడయ్యాక మనం అందులో పోపు గింజలు వేసుకుందాం. లైక్ జీరా, ఇంకా మ్, ఆ, ఆవాలు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అందులో వేసుకుందాం. అండ్ ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత, వేగిన తర్వాత మనం అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా చిటపటలాడాలి. ఆ తర్వాత మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు ఇందులో కొంచెం వేసుకుంటే చాలు. అండ్ అప్పుడే ఫ్రెష్గా నూరింది ఉంటే కూడా ఇంకా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో మీరు చిల్లీ కానీ, పల్లీలు కానీ, ఇంకా కరివేపాకు కానీ, మీ విష్ మీరు దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటి తర్వాత మనము బెండకాయ వేసుకోవచ్చు. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనం వీటిని బెండకాయలని, అలాగే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి డీప్ కుక్ అయ్యేంత వరకు. అండ్ మీరు దాని మీద మూత మాత్రం పెట్టకండి, అప్పుడు ఏమవుతుందంటే జిగుడు అనేది పోదు. సో జిగుడు పోవాలని చెప్పేసి మనం ఫ్రై చేస్తాం కదా అండ్ టేస్టీగా ఉండడానికి. సో మీరు దాని మీద మూత పెట్టకండి. ఒక 5 మినిట్స్ మీరు అలాగే, ఒక 1 మినిట్కి ఒకసారి, 2 మినిట్స్కి ఒకసారి అలా మీరు కలుపుతూ ఉంటే అది జిగుడు అనేది పోతూ ఉంటుందన్నమాట. అండ్ ఆయిల్ అనేది లాస్ట్కి మనకి కనిపిస్తుంది. చూడండి, ఇలాగే మనకి కలర్ అనేది డిఫరెన్స్ అనేది వస్తూ ఉంటుంది ఒక 5 మినిట్స్లో. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టండి. లో కాకుండా మీడియం పెట్టండి. అప్పుడప్పుడు మీరు దాన్ని కలుపుతూ ఉంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఎక్కువ పెడితే కూడా వన్ సైడ్ అనేది మొత్తం మాడిపోతుంది, అలా చేయకండి. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నవైతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. నేను నా ఛానల్లో నేను అన్ని మంచి మంచి వీడియోస్ పెట్టాను. అండ్ మీకు అది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకేమైనా కుకింగ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్, నాకు సరిపోయేంత ఇందులో నేను సాల్ట్ అనేది వేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ముందు ముందు పోతుంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఆ జిగుడు అనేది పోతుంది. మనం ఈ కర్రీని ఒక 10 మినిట్స్లో మనం దాన్ని చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీరు పల్లీలు, చిల్లీ, కరివేపాకు, అలా ఆనియన్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది ఒక్కరోజే ఉంటుంది. మీరు దీంట్లో ఆనియన్ కానీ వేయకపోతే ఇది మనకి 1.5 డే కంటే ఎక్కువ ఉంటుంది. నేను ఈ కర్రీని నైట్ చేశాను, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తాను కాబట్టి. అండ్ మార్నింగ్కి నాకు ఇది కర్రీ చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. అంటే ఈ కర్రీ మనకి ఎక్కువగా కొంచెం ఘాటుగా చేసుకుంటే దీంట్లో కొంచెం మిరియాలు వేసినా కానీ, అల్లం వెల్లిపాయ కారం వేసినా కానీ మనకి సర్దైనప్పుడు కానీ మన గొంతుకి బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఫుడ్ తగిలినట్టు కూడా ఉంటుంది మన గొంతుకి. ఇవి ఫ్రై కాబట్టి కొంతమంది వేరేలాగా కూడా చేస్తారు, మీరు ట్రై చేయొచ్చు. మనం పాపడాలను ఎలా అయితే వేయించుతామో సేమ్ బెండకాయలను కూడా ఇలా కట్ చేసిన తర్వాత అలాగే వేయించుతారు. ఒక 5 మినిట్స్ అలాగే వాటిని వేంపుతారు. వేంపిన తర్వాత ఆనియన్, ఇంకా అందులో కరివేపాకు, మిర్చి కూడా అందులోనే వేసేసి తీస్తారు. సో లాస్ట్కి అంత అయిపోయిన తర్వాత ఉప్పు కారం చల్లుకుంటారు. అది కూడా బెండకాయ ఫ్రై. బట్ అది కూడా దానికి ఆయిల్ ఉంటుంది, మనం అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. అని చూసారు కదా, ఇప్పుడు మనకి కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. అండ్ మనకి జిగుడు అనేది కూడా పోతుంది. ముందు ముందు ఒక 5 మినిట్స్ తర్వాత మనకి జిగుడు అనేది మొత్తం పోతుంది. అండ్ బెండకాయ తింటున్నప్పుడు కూడా మనకి జిగుడు అనేది అస్సలకి ఉండదు. అండ్ చూసారు కదా, ఇలాంటివి మనకి బెండకాయని మీరు కట్ చేసుకున్నప్పుడు కూడా ఇలా నిలువు కూడా మీరు కట్ చేసుకోవచ్చు, అడ్డం కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ మీకు నేను బెండకాయ సూప్ చారు కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఖచ్చితంగా పెడతాను.
అండ్ నా యూట్యూబ్ ఛానల్లో మీకు హెల్తీ వీడియోస్ కూడా ఉన్నాయి. హెల్తీగా తినడం లైక్ క్యారెట్ గురించి వాటి గురించి కూడా కావాలంటే మీరు వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కానీ ఇంట్రెస్టింగ్గా ఏమన్నా కుకింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ నేను మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే కూడా ప్లీజ్ నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. నేను ఖచ్చితంగా వీడియోస్ని చేయడానికి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. అండ్ స్నాక్స్ గురించి లైక్ తెలంగాణ స్టైల్లో కానీ ఏదో ఒకటి నేను పెడుతూనే ఉంటాను. అండ్ ప్లీజ్ మీరు నా ఛానల్ని ఎవరికైనా అని షేర్ చేయడం కానీ అలాంటివి చేయండి. నాకు ఒక మంచి మోటివేషనల్గా కూడా ఉంటుంది. అండ్ చూసారు కదా కొంచెం ఆయిల్ అనేది బయటకు వచ్చింది అండ్ మనకి కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది కూడా. కలర్ అనేది మనకి ఒక బ్రౌన్ కలర్ అనేది వచ్చిందాక మనం ఇలాగే వేయించుకోవాలి. ఆ తర్వాత మనం అందులో కారంని యాడ్ చేసుకోవాలి. మీరు ఇలాగే పొడి కారం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 4-5 అల్లం వెల్లిపాయలు తీసుకొని దాంట్లో మీరు కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అలా వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆ టైంలో అవైలబిలిటీని బట్టి మనం ఇలా వేసుకోవచ్చు. నేను కారం నాకు సరిపడంత వేసుకున్నాను. అండ్ మీరు ఇందులో ఇలా వేసుకోవచ్చు లైక్ అల్లం వెల్లిపాయలని దంచి అప్పుడే కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ మనకి కోల్డ్ అయినప్పుడు కూడా మనకి టేస్ట్ తెలియనప్పుడు కూడా అలా తింటే బాగుంటుంది. చూసారు కదా కలర్ ఇప్పుడు ఇలా అయింది. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీరు ఇలాగే కుక్ చేస్తూ ఉండండి. ఇలానే మనం స్పూన్తోని అలా కలుపుతూ ఉన్నప్పుడు అయిపోతుంది. కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటివి మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ కుకింగ్ వీడియోస్. అండ్ ప్లీజ్ నా ఛానల్ ఎవరికైనా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ బెండకాయ కర్రీ అనేది అయిపోయింది. అండ్ మీకు ఇందులో మీరు బెండకాయ కర్రీలలో అండ్ కర్రీలో కానీ ఫ్రైలో కానీ ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే, ఇంకేమైనా కానీ న్యూగా చేయాలి అనుకుంటే నాకు మీరు కామెంట్స్లో పెట్టొచ్చు. ఆర్ ఇలా ట్రై చేయమని కూడా మీరు నాకు కామెంట్స్లో పెట్టొచ్చు. మీకు నేను ఖచ్చితంగా నేను అలాగే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను ఏవి యాడ్ చేయలేదు, లైక్ పల్లీలు కానీ నేను స్పైసీగా ఉండడానికి కరివేపాకు కానీ ఆనియన్ కానీ ఏది యాడ్ చేయలేదు. బికాజ్ ఆఫ్ నాకు ఒక 1 డే స్టోర్ ఉండాలి కాబట్టి అండ్ మార్నింగ్ కూడా నాకు ఇలా ఫ్రెష్గా ఉండాలి కాబట్టి నేను జస్ట్ బెండకాయనే తీసుకున్నాను ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.